వెల్కమ్ టు రా న్యూస్. నేను మీ రమేష్ని. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది దేశ ప్రజలందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతకుముందు 2 టర్ములు బీజేపీ వాళ్ళ సొంత మెజారిటీతో గెలిచింది. తను సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ముచ్చటగా 3వసారి మోదీ ప్రధాని అవ్వడానికి కొన్ని అడ్డంకులు ఎదురైనాయని మనం చెప్పొచ్చు. ఆ అడ్డంకులు ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. జనరల్గా బీజేపీ ఎప్పుడు మోదీ హవాలతోటి నడుస్తూ వచ్చింది. తన హవాతోటే, తన ఒక ఫేస్ వాల్యూతోటే ఎన్నికల్ని లోక్సభ ఎన్నికలను గెలుచుకుంటూ వచ్చి దేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిసారి మోదీ మానియాతోటే గెలవడం అనేది జరిగింది. అయితే ఈసారి మోదీ మానియా అంత పనిచేయలేదని మనం చెప్పేసేయాలి. ఎందుకనంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్న మోదీ యాక్చువల్గా 400కు పైన సీట్లు ప్రజలు ఇస్తారని బీజేపీ పార్టీ కానీ మోదీ ప్రభుత్వం కానీ అనుకోవడం జరిగింది. అయితే అందుకు అనుగుణంగా కాకుండా అందుకు వ్యతిరేకంగా ఈ యొక్క రిజల్ట్స్ వచ్చాయని మనం చెప్పవచ్చు. బీజేపీకి మాత్రమే 240 సీట్లు వచ్చి అది ఇప్పుడు లార్జెస్ట్ పార్టీగా ఉంది. అయితే అంత కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువేం కాదు, అది కూడా 233 సీట్లతోటి అది కూడా హోరాహోరీగా ఉందని చెప్పేసేయాలి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి ఉన్న తన మద్దతుదారులు అయిన పార్టీల నుంచి మద్దతు తీసుకొని టోటల్గా 294 సీట్లతోటి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్తుంది. అయితే ఇంతకుముందు మోదీ ప్రభుత్వము బీజేపీ ఒక్క పార్టీతో ఉన్న సీట్స్ తోటే అది గవర్నమెంట్ను ఫామ్ చేసింది. కానీ ఇప్పుడు ఇండియా కూటమి కలుపుకొని, అంటే తన మిత్రపక్షాలను కలుపుకొని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని గవర్నమెంట్కి, ఏదైతే బీజేపీ గవర్నమెంట్కు రానున్న గవర్నమెంట్కి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సమస్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు తన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తన ఒక దేశంలో కావాల్సిన ఒక నిర్ణయాలని సొంతంగా తీసుకొని ఆ నిర్ణయాలను అమలు చేయడానికి సొంత పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళకి మద్దతు ఉండేది కాబట్టి ఈజీగా జరిగిపోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు అంటే మిగతా మిత్రపక్షాలన్నీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఏదన్నా ఇండియాలో అంటే దేశంలో ఏదైనా మార్పు తీసుకురావాలి అని అంటే మిత్రులతో కలిసి, అంటే ఎన్డీఏ ఉన్న కూటమిలో ఉన్న పార్టీలతో కలిసి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏ ఒక్కరు దాన్ని ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినా కాస్తంత ఇబ్బంది కలిగే పరిస్థితులు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో నరేంద్ర మోడీకి కలగబోతుంది. అయితే ఇప్పుడు ఈ సమస్యలని మోదీ ఎలా అధిగమిస్తారు, ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు, అసలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని మోదీ ఇవ్వగలడా లేదా అనేది ఇక్కడ ఒక సమస్యగా, ఒక క్వశ్చన్గా మనం చూడవచ్చు. అయితే ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వమే తన సొంతంగా వచ్చిన సీట్లతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ బీజేపీ పార్టీ మొత్తము ఒక నిర్ణయంపై ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, అన్ని పార్టీలు ఉంటాయి కాబట్టి మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని వాళ్లకు సమస్యను లేకపోతే ప్రాబ్లమ్స్ని వాళ్ళకి చెప్పేసి వాళ్ళని ఒప్పించి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంతకు ముందులా కాకుండా మోదీ చాలా జాగ్రత్తగా పరిపాలన సాగించాల్సి వస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు లేకపోతే కాంట్రవర్షియల్ లేకుండా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎంత మోదీ ఈ యొక్క సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు చాలా నిర్ణయాత్మకమైన మార్పులను చేయడం జరిగింది. మనకు తెలుసు ఆర్టికల్ 370, అలాగే రామ్ మందిర్, అలాగే ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్, ఇవన్నీ తీసుకురావడం అనేది జరిగింది. ఇవన్నీ జరిగినా కానీ బీజేపీకి అంటే బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు ఇవ్వకపోవడం అనేది భారతదేశంలో ఇప్పుడు కాస్తంత చర్చనీయమైంది. ఎందుకనంటే ఇన్ని మార్పులను, అంటే ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి మోడీ తీర్చుకుంటూ వచ్చినా కానీ ప్రజలు మోదీని ఇంకెందుకు నమ్మలేదు, ఇంకా అతనికి
పరిపాలించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వకపోవడం అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఈ ఓటర్లు ఎలా ఆలోచిస్తారు ఏంటిదనేది ఎవరికి అంత పట్టనట్టు ఉంది. కాబట్టి మోదీ ఇకనైనా జాగ్రత్తగా అసలు ఏ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు, ఏ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు మనల్ని ఓటేసి గెలిపిస్తారనేది ఆలోచించాల్సి ఉంటుంది. చూద్దాం రాను ఈ యొక్క నెక్స్ట్ వచ్చే ప్రభుత్వము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయాలతో ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడుపుతుందో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రా న్యూస్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.